హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. సొరకాయ వేసి ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. సొరకాయ చూడండి చాలా లేతగా ఉంది. గింజలు కూడా కనపడట్లేదు కదా! అందుకని నేను ఇలానే తొక్క తీసేసి దీన్ని చక్కగా తురిమేసుకున్నాను. గింజలు కనుక ఉన్నాయనుకోండి తీసేసేసి మీరు తురుముకోండి. చూడండి ఇలా తురిమేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాము. దీనిలో నుంచి నీళ్లు పిండటం కానీ ఏమి చేయొద్దండి. ఇలానే ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము. దీంట్లో వచ్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టేబుల్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, 2 పచ్చిమిర్చి వచ్చి చూడండి ఇలా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నామన్నమాట. దీన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అన్నిటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందామండి. ఈ అల్లం పచ్చివాసన అంతా పోయిందాక మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్న సొరకాయను వేసేసుకుందాం. ఇది వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి. స్టవ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉండాలనమాట. అప్పుడే మనకి కొంచెం ఆ పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ వచ్చి మనకి కొంతవరకు మగ్గుతుందండి. ఫుల్‌గా అయితే మగ్గదు. మనకి అది సరిపోతుందనమాట. పచ్చివాసన రాకుండా ఉంటేనే చాలు మనకి. మనం మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే నీరు కూడా ఎక్కువ రాదండి. లేదంటే ఫుల్‌గా నీరొచ్చేస్తుందనమాట కడాయిలో మనకి. అంత నీరు అవసరం లేదు. ఇప్పుడు ఇది చూడండి మగ్గింది కదా! కొంతవరకు దీంట్లో వచ్చి 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. నీళ్ళు బాగా చక్కగా మనకి తెరులుతున్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని జస్ట్ మనం కలిపేసేసుకుని స్టవ్ వచ్చి ఫుల్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి తక్కువగా. ఇప్పుడు దీంట్లో వచ్చి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. బొంబాయి రవ్వ వేసేసి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. దీన్ని చక్కగా కలుపుకుంటా ఉండాలండి. అస్సలు వదిలిపెట్టకూడదు. మధ్యలో గనుక మీరు వదిలిపెట్టారంటే ఇదంతా ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట. ముద్దలు ముద్దలుగా అక్కడక్కడ రవ్వ పచ్చిగా అట్లా ఉంటుందనమాట. అందుకని వదలకుండా అట్లానే చూడండి చక్కగా మిక్స్ చేసుకుంటా ఉండాలనమాట. అప్పుడే మనకి గట్టిగా వస్తుంది. ప్లస్ చక్కగా ఉడుకుతుందనమాట రవ్వ మొత్తం ఎక్కడ పచ్చిదనం లేకుండాను. చూడండి ఇలా మొత్తం అన్ని వైపుల నుంచి తీసుకుంటా మనం కలుపుకుంటా చక్కగా మిక్స్ చేసుకుంటా కలుపుకుంటా ఉడకపెట్టుకోవాలండి. దీనికైతే ఖచ్చితంగా ఒక నిమిషం పాటైతే పట్టిందండి నాకు. అప్పుడే మనకి కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. ఆ కన్సిస్టెన్సీ కూడా మనకి గట్టిగా రావాలి. నీరు నీరుగా అయితే అస్సలు ఉండకూడదండి. అదే సమయం మనకి రవ్వ కూడా మంచిగా ఉడికిపోవాలి. అది చెక్ చేసుకుంటా మీరు కలుపుకుంటా ఉండండి. చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయినట్టు మనకి కనపడుతుంది కదా! ఎక్కడ మనకి రవ్వగా తెలియట్లేదండి. బాగా చక్కగా కుక్ అయిందనమాట రవ్వ. ఇప్పుడొచ్చేసి మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆపేసుకొని దీన్ని మనం ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. ప్లేట్‌లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందాము. ప్లేట్‌కి అతుక్కోకుండా ఉండేదానికి.
ఇప్పుడు దీన్ని మనం రవ్వనొచ్చేసి ప్లేట్‌లో వేసేసుకుందామండి. చూడండి రవ్వ చక్కగా ఎలా కుక్ అయిపోయిందనమాట. ఎక్కడ మీకు రవ్వ అనేది తెలియట్లేదు. పచ్చిగా గానీ అట్లా బాగా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వాలండి. మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా అయిపోకుండా కొంచెం మనకి ఆ వేడి తగ్గిన తర్వాత దీన్ని మనం చక్కగా కలుపుకుందాము. అప్పటిదాకా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకున్నామంటే తొందరగా ఆరిపోతుందండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందాము. చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి చక్కగా మనకి పిండి కలుపుకున్నట్టుగా వస్తోంది కదా! అలా రావాలనమాట కన్సిస్టెన్సీ అనేది. మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ. ఎక్కడ దీన్ని ఎవరు కూడా రవ్వ అనంటే ఎవరు నమ్మరండి. చక్కగా మనకి పిండిలాగా అయిపోయిందనమాట. ఇది మంచిగా మనం కలిపేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో, షేప్‌లో చిన్న చిన్న బాల్స్ లాగా చేశానండి నేను. మీకే షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చక్కగా రెడీ చేసుకోండి మీరు. చూడండి ఫింగర్స్ మధ్య పెట్టి ఇలా రోల్ చేసామంటే చక్కగా రౌండ్‌గా వచ్చేస్తుందనమాట. ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేకుండా అన్నిటిని ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. చాలా సింపుల్ అనమాట. చేయటం మాత్రం చాలా క్విక్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. వాళ్ళకి మీరు మామూలుగా సొరకాయ వేసి పెట్టారంటే వాళ్ళకసలు నచ్చదు. ఎందులో అయినా సరే సొరకాయ తినమంటే తినరండి జనరల్‌గానే పిల్లలు. కానీ ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుందనమాట. మీరు సొరకాయ వేసామని కూడా పిల్లలకి చెప్పక్కర్లే. వాళ్ళకి కనిపెట్టను కూడా కనిపెట్టలేరండి. అన్నీ రెడీ చేసుకున్నాక ఆయిల్ చూడండి వేడెక్కిన తర్వాత దీంట్లో పట్టినన్ని వేసేసుకుందాం మనం ఒకేసారి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడే మనకి ఇవన్నీ మంచిగా లోపల దాకా పైన క్రిస్పీగా రావాలి. లోపల దాకా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. హైలో పెట్టామంటే పైన మాత్రం మనకి మంచిగా కలర్ మారిపోతుంది. క్రిస్పీగా వస్తుందండి పై లేయర్. కానీ లోపల అలానే పిండి పిండిగా ఉంటుందనమాట. ఎక్కడ మీకు నూనెలో పగలటం కానీ ఇదేమి ఉండదండి. బాగా చక్కగా వచ్చేస్తదనమాట. దీనికి పైన కోటింగ్ కూడా ఏం అవసరం లేదు. ఇలా కలుపుకుంటా, కలుపుకుంటా మీరు ఫ్రై చేసుకున్నారంటే అన్ని వైపులా ఈవెన్‌గా మంచిగా కలర్ వస్తుంది. లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుందండి. ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. రవ్వ మాత్రం ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు రవ్వ తీసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్‌గా వస్తుందనమాట. రవ్వ వేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండండి. తిప్పుకుంటా అన్ని వైపుల నుంచి తీసుకొచ్చి మధ్యకి అప్పుడే మీకు కరెక్ట్‌గా రవ్వ అనేది ఉడుకుతుంది. చూడండి లైట్‌గా అయితే కలర్ మారినాయి కదా! ఇదొచ్చేసేసి మనకైతే ఒక 3-5 మినిట్స్ అయితే పట్టిందండి మంచిగా ఫ్రై అవ్వటానికి. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈరోజు టమాటో చట్నీ చేశానండి. కానీ పిల్లలకైతే కెచప్‌తో చాలా బాగా నచ్చుతుంది. ఇలా కూడా తినేసేయొచ్చండి. పిల్లలకి మాత్రం కెచప్ పెట్టివ్వండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. తీసి సర్వ్ చేసుకుందాం అంతేనండి. చూడండి పైన ఎంత క్రిస్పీగా వచ్చినాయంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చూస్తేనే తెలుస్తుంది కదా మీకెంత క్రిస్పీగా వచ్చిందో అప్పర్ లేయరు. అంతేనండి. చాలా ఈజీ స్నాక్ అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల చూడండి సాఫ్ట్‌గా చక్కగా ఉడికిపోయిందనమాట అంతా రవ్వ. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.